నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. ఫ్రాన్స్లో ఐసీడీఆర్ఐ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో సందేశం ఇచ్చిన ప్రధాని. సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదన్న ప్రధాని నరేంద్ర మోదీ. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్న కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 11 ఏళ్ల పాలనలో రైతు సంక్షేమానికి పలు పథకాలు అమలు చేశామన్న ప్రధాని. రాష్ట్రంలో కొనసాగుతున్న భిన్న వాతావరణ పరిస్థితులు. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నద్ధమైన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తీర్చిదిద్దేందుకు కోర్సులు, మాడ్యూల్స్, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను ఉన్నత విద్యలో అనుసంధానించడం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2025 సమావేశాన్ని ఉద్దేశించి దృశ్య మాధ్యమంలో మాట్లాడుతూ ఎన్నో దేశాల విపత్తులను ఎదుర్కొంటూనే మళ్లీ తిరిగి పునర్నిర్మించుకుంటున్నాయన్నారు. అలాంటి వాటిని మనం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రూపంలో భద్రపరచుకోవడం అత్యవసరమని మోదీ పేర్కొన్నారు. తొలిసారి ఫ్రాన్స్లో ఈ సమావేశం నిర్వహించడం పట్ల ప్రధాని ఆదేశ్ అధ్యక్షుడిని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. France for their support. I also extend my wishes for the upcoming United Nations Oceans Conference. Friends, the theme of this conference is shaping a resilient future for coastal regions. Coastal regions and islands are at great risk due to natural disasters and climate change. సరిహద్దు ఉగ్రవాదాన్ని భారతదేశం ఎంతమాత్రం సహించదని పునరుద్ఘాటిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. భారతదేశంపై జరిగే ఏ దాడికైనా బలమైన సమాధానం ఉంటుందన్నారు. ఉగ్రవాదులకు, వారి నేరస్తులకు మధ్య ఎటువంటి తేడా చూపించబోమని రక్షణ మంత్రి స్పష్టం చేశారన్నారు. ఉగ్రవాదులకు, నేరస్తులకు మధ్య ఎటువంటి తేడా ఉండదని ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన వల్ల లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కారణంగా నాగపూర్ జిల్లాలోని వేలాది మంది రైతులు తమ ఖరీఫ్ ఆందోళనలకు పెద్ద మొత్తంలో పొందుతున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దులోని రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ప్రభుత్వం కల్పించే అనేక పథకాల వల్ల రైతులు ఎంతగానో ప్రయోజనం పొందుతున్నారనే విషయం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దులోని రైతులను చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ NISAలో 49వ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనీల పెరేడ్ పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. 42 మంది మహిళా అధికారులతో మొత్తం 347 మంది సబ్ ఇన్స్పెక్టర్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్ షకీంపేటలో జరిగిన ఈ పెరేడ్లో CISF సెంట్రల్ సెక్రటరీ ఇన్స్పెక్టర్ జనరల్ నీలిమారాణి సింగ్ పాల్గొన్నారు. శిక్షణలో వారి పట్టుదల, అంకితభావం, వృత్తి పట్ల నైపుణ్యాన్ని నీలిమారాణి సింగ్ ప్రసంగించారు. सब इंस्पेक्टर वंशिका त्यागी, सब इंस्पेक्टर वंशिका त्यागी,
औद्योगिक सुरक्षा बल को एक थाप से धरती मां को सहलाते हुए My chest and tell my mom I did my best. I did my best. పర్యావరణానికి సవాల్గా మారిన ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ సింగరేణి నిర్ణయం తీసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో జూట్ బ్యాగులను వినియోగించాలని అవగాహన కల్పిస్తున్నారు. రామగుండంలో జీఎం లలిత్ కుమార్ సిబ్బంది, కాంట్రాక్టులు, ఉద్యోగులు, అధికారులు జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈ వారమంతా కూడా వివిధ రకాలైన కార్యక్రమాలను జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ రహిత ప్రపంచాన్ని చూడాలన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల చర్యలు అన్ని దేశాలు స్వీకరిస్తున్నాయి. అందులో భాగంగా మన భారతదేశంలో కూడా ప్లాస్టిక్ రహిత భారతదేశంగా ఈ సంవత్సరం డిక్లేర్ చేశారు. అందులో మన సింగరేణిలో అన్ని విభాగాల్లో గనుల మీద కూడా ప్లాస్టిక్ని నిషేధించడం జరిగింది. ఈ రోజున అందుకని జిఎం హౌస్లో ఉన్న ఉద్యోగులు అందరం కలిసి ఇటు మార్కెట్ కానీ ఇటు కూరగాయలకు కానీ మార్కెట్ కానీ ఎటుపోయినా కానీ ప్లాస్టిక్ సంచులు తీసేసి జూట్ బ్యాగులు కానీ గుడ్డ సంచులు కానీ వాడాలని అందరం కలిసి ప్రతిజ్ఞ పూనాము. అందులో భాగంగా పర్యావరణ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క గుడ్డ ప్రతి ఏడాది ఆనవాయితీగా ప్రజలకు అందిస్తున్న మృగశిర కార్తె చేపమందు ఈ ఏడాది జూన్ 8-9 తేదీల్లో హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్లో పంపిణీ చేస్తారు. బత్తిన కుటుంబీకులు ఈ చేపమందుని మృగశిర కార్తె మొదటి రోజు 2 రోజులు ప్రజలకు ఉచితంగా అందజేస్తారు. ఉబ్బస వ్యాధిగ్రస్తులు ఈ మందు కోసం అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జమ్మూ కాశ్మీర్లోని కాట్రా, శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలు సేవలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. చినాబ్ నదిపై నిర్మించిన ఈ రైల్వే వంతెన ప్రపంచంలోనే అతి ఎత్తైనది. కాట్రా, శ్రీనగర్ వందే భారత్ జమ్మూ ప్రాంతాన్ని కాశ్మీర్తో కలిపే తొలి రైలు ఇదే కావటం విశేషం. చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెనపై తొలిసారి వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. ఈ సేవలు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత ప్రజల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఉదయం నుంచే కాట్రా స్టేషన్లో ప్రయాణికులు రద్దీతో సందడి వాతావరణం కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పార్టీ నేతలతో ఈరోజు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా పనిచేయాలని పేర్కొన్నారు. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలిహుండం గ్రామంలోని బౌద్ధరామంలో యోగాంధ్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచానికి భారత్ అందించిన వరం యోగా అన్నారు. యోగా సాధనతో యోగాంధ్ర సాధ్యమని అన్నారు. మాదక ద్రవ్య రహితంగా జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చాలా అద్భుతమైన రీతిలో ముందుకు నడిపిస్తున్నాం. అందులో శ్రీకాకుళం జిల్లాలో గతంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు వేలాది మంది ప్రజలతో వాళ్ళతో యోగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగింది. అలాగే ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి బౌద్ధ క్షేత్రం శాలిహుండం క్షేత్రంలో మళ్ళీ యోగాని ఈరోజు 3000కు పైగా జనాభాతో ఇక్కడ స్థానిక కలెక్టర్ గారు స్వప్నిల్ గారు అలాగే శాసనసభ్యులు శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. ఇందులో పాల్గొనే అవకాశం రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు అవకాశం దక్కితే యోగా చేయాలి. ఈరోజు ఒక మూవ్మెంట్ లాగా గత 10 సంవత్సరాలుగా ఇప్పటి నుంచి అయితే ఒక ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21 నడుస్తుందో అప్పటి నుంచి ఒక ఉద్యమ రూపంలో భారతదేశంలో కూడా ఒక కొత్త రూపంలో ముందుకు వచ్చింది. దానికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు ఇప్పుడు చిన్న విరామం.
వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినిపూడిలో మసూలా బీచ్ ఫెస్టివల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగుతుంది. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నెమ్మలూరు బెల్ కంపెనీ యూనిట్లో తయారైన యాంటీ డ్రోన్ సిస్టమ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాల్లో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను భారత యాంటీ డ్రోన్ సిస్టమ్ నేలకూల్చింది. ఇందులో భారత యాంటీ డ్రోన్ సిస్టమ్ విశేష సేవలు అందించింది. మచిలీపట్నం, నెమ్మలూరు బెల్ కంపెనీ యూనిట్లలో తయారై యాంటీ డ్రోన్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేశాయని కంపెనీ డిప్యూటీ ఇంజనీర్ గోపాల్ తెలిపారు. యాంటీ డ్రోన్ సిస్టంలో ఉపయోగించిన పరికరాలు బెంగళూరు, హైదరాబాదు, పూణేలలోని బెల్ యూనిట్ల నుంచి తీసుకువచ్చి తుది రూపు ఇచ్చామన్నారు. ద్వారా చూసుకొని అది డ్రోన్ అని డిటెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము 5 కిలోమీటర్ లోపలికి వస్తే కనుక మనం జామర్ని యాక్టివేట్ చేసి కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఆ డ్రోన్ని కింద పడిపోవడం లాగా జామ్ చేసేలా జరుగుతుంది. ఒకవేళ ఆ డ్రోన్ అక్కడ కూడా మిస్ అయిపోయి ఇంకా కొంచెం మన పరిధిలోకి వచ్చిందంటే కనుక మన భూభాగంలోకి భారత భూభాగంలోకి వస్తే కనుక వితిన్ 1 కిలోమీటర్ లోపల వస్తే కనుక మనం లేజర్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి ఆ డ్రోన్ని హాట్ కిల్ చేసి చంపేయడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకో నేమ్ కూడా ఉంది, D4 అని కూడా అంటారు. D4 అంటే కనుక డ్రోన్ డిటెక్షన్, డిటర్మినేషన్ అండ్ డిస్ట్రాయ్ అని అంటారు. దేశంలోనే ప్రతిష్టాత్మక కీర్తి చక్ర అవార్డు పొందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు కుటుంబ సభ్యులతో సహా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను కలిశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో వారు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన మల్లా రామ్ గోపాల్ నాయుడు జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద దేశం కోసం ప్రాణాలకు తెగించి 4 ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాటు తోటి సైనికులను రక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆర్మీ మేజర్ మల్లా రామ్ గోపాల్ను అభినందించారు. దేశంతో పాటు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం ఎంతో గర్వకారణం అని ఉద్దేశించి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింధూర మొక్కను నాటడంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అందరి దృష్టి సింధూర మొక్కపైనే. ఆపరేషన్ సింధూర్లో భాగంగా సింధూర్కున్న ప్రాధాన్యత విశేషాలను ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అందరి దృష్టి సింధూర మొక్కపైనే. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. భారత సైన్యం చేపట్టిన ఈ చర్యకు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడంతో ఆ పేరు దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సింధూరం అనే పదం భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత కలిగింది. సనాతన హిందూ సంప్రదాయంలో సింధూరానికి చాలా ప్రత్యేకత ఉంది. దేవతార్చనలో సింధూరాన్ని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. దేవతల అలంకరణలోనూ ఆచారాల్లోనూ సింధూరానికి ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ సంస్కృతిలో సింధూర రంగు శక్తి, పోరాటానికి చిహ్నంగా పరిగణిస్తారు. వివాహిత మహిళలు సింధూరం నుదుటిన పెట్టుకోవడం తప్పనిసరిగా భావిస్తారు. సాంప్రదాయానికి ప్రతీకైన సింధూర్ మొక్క పర్యావరణ పరిరక్షణలో కూడా తనదైన పాత్ర పోషిస్తోంది. మహిళల నుదుటి సింధూరం గొప్పతనాన్ని, శక్తిని ఉగ్రవాదులకు చాటి చెప్పింది భారత్. పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు వివాహిత మహిళల భర్తలనే లక్ష్యంగా చేసుకుని దారుణంగా వారి మరణానికి కారకులయ్యారు. వారి జీవితాల్లో సింధూరాన్ని దూరం చేశారు. ఈ దాడికి ప్రతిగా భారత సైన్యం చేపట్టిన వ్యూహాత్మక చర్యలకు ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం చేశారు. ఇది కేవలం ఓ సైనిక చర్య మాత్రమే కాక భారతీయ సంస్కృతి, ఆడబిడ్డల గౌరవం, సింధూర శక్తిని తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తన అధికార నివాసంలో సింధూర మొక్కను నాటారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్తాన్తో భారత్ చేసిన యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన మహిళా బృందం ఇచ్చిన ఈ మొక్కను పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నాటారు.
యుద్ధ సమయంలో కచ్కి చెందిన మాతృమూర్తులు సోదరీమణులు తమ వీర పరాక్రమాలను ప్రదర్శించారు. ఇటీవల ప్రధాని గుజరాత్లో పర్యటించిన సమయంలో ఆ మహిళా బృందం ఆయనకు ఈ మొక్కను బహుకరించింది. ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నంగా నిలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు. సింధూరం మొక్క శాస్త్రీయ నామం బిక్సా ఒరెల్లానా. ఈ మొక్క దక్షిణ అమెరికా, మధ్య అమెరికా వంటి ప్రాంతాల్లో సహజంగా పెరుగుతుంది. ఇది ప్రస్తుతం భారత్, ఫిలిప్పీన్స్ వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా పెరుగుతోంది. దేశంలో ఈ మొక్కను సింధూరి మొక్క లేదా లాట్కన్ మొక్క అని పిలుస్తారు. ఇది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో పెరుగుతుంది. సింధూరం మొక్క విత్తనాలపై ఉండే సహజ ఎర్ర రంగు పదార్థాన్ని అన్నాటో అని పిలుస్తారు. దీన్ని సహజ రంగు పదార్థంగా ఉపయోగిస్తారు. ఆహార, కాస్మెటిక్, ఫార్మాస్యూటికల్స్ వంటి పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ మొక్కను సహజ రంగుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఆపరేషన్ సింధూర్తో ఈ సింధూర మొక్కకు ప్రాధాన్యత పెరిగింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం వేదికగా ప్రస్తావించారు. గత 11 ఏళ్లుగా రైతుల శ్రేయస్సు, సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలు వ్యవసాయ రంగాన్ని ఎంతగానో బలోపేతం చేశాయన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, న్యాయమైన మద్దతు ధరను అందించడం వంటి ద్వారా రైతులకు వెన్నుదన్నుగా నిలిచామన్నారు. వారి ఆదాయం కూడా పెరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలన్నీ రానున్న కాలంలోనూ మరింత శక్తివంతంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. కెనడాలో జరగనున్న ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగే G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. కెనడా ప్రధాని మార్క్ కర్నీ స్వయంగా నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఈ మేరకు సదస్సుకు హాజరు కానున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన కెనడా ప్రధాని మార్క్ కర్నీని కలవాలని కోరుకున్నట్లు తన సామాజిక మాధ్యమంలో పోస్టులో పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా టికెట్లు సులువుగా లభిస్తున్నాయని భక్తులు తెలిపారు. ఈ రోజు, రేపు భక్తులు రద్దీగా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది. మరోవైపు అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం, దివ్య దర్శనం టికెట్లను భక్తులకు టీటీడీ జారీ చేస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో పర్యటించారు. నక్సలిజం నిర్మూలనకు కృషి చేస్తున్న అధికారులను ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో కలిసి అభినందించారు. ఆపరేషన్ల విజయవంతంలో కీలక పాత్ర పోషించిన సైనికులను కలవడానికి ఎదురు చూస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. ఇప్పుడు చిన్న విరామం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
వార్తలకు తిరిగి స్వాగతం. ఉగ్రవాదులు ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ఈ రోజుతో నెల రోజులు కావస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందగా ఇందుకు ప్రతిచర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఆర్మీ, వాయుసేనల తరపున మహిళా అధికారులతో నడిచిన ఈ ఆపరేషన్ నియంత్రణ రేఖ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల శిబిరాలను మట్టుపెట్టింది. భారత్ తన ఆయుధ సంతతి త్రివిధ దళాల సత్తాను చాటింది. ఆపరేషన్ విజయవంతం కావడంతో యావత్ దేశం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ఢిల్లీలో బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రి డేవిడ్ లామీ కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి జైశంకర్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను ముందుకు తీసుకువెళ్లడానికి ఉపయోగపడుతుందని, అనేక అంశాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని జైశంకర్ అన్నారు. The recent conclusion of the India-UK FTA and the Double Contribution Convention is truly a milestone. It will not only propel our two-way trade and investment, but will also have a positive effect on other strategic aspects of our bilateral ties. It would also contribute to the strengthening of supply. యూట్యూబ్ ద్వారా పాపులర్ అవ్వడానికి నెటిజన్లు ఎన్నో చిత్ర విచిత్రాలు చేస్తుంటారు. అయితే యూట్యూబ్ను ఆయుధంగా చేసుకుని వినూతంగా వ్యవసాయం చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లా మహల్ మస్తూరి డెవలప్మెంట్ బ్లాక్కు చెందిన ప్రగతిశీల రైతు దంపతులు వ్యవసాయంలో కొత్తగా ఏదైనా చేయాలనే లక్ష్యంతో యూట్యూబ్ ద్వారా పరిశోధనలు చేసి కాశ్మీర్, హిమాచల్ ప్రదేశం వంటి ప్రాంతాల్లో కనిపించే యాపిల్ పండ్లను ఛత్తీస్గఢ్లో పండిస్తున్నారు. ప్రాంతం కాని ప్రాంతంలో ప్రతికూల వాతావరణంలో కూడా యాపిల్ పండ్లు పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఈ ఆదర్శ రైతుల దంపతులు ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. శీతల ప్రాంతాలలో ఎక్కువగా సాగయ్యే యాపిల్ను ఛత్తీస్గఢ్లో కూడా పండించాలనే తపనతో యూట్యూబ్ ఆధారంగా బిలాస్పూర్ జిల్లాకు చెందిన దివ్యవర్మ, ఆమె భర్త జదునందర్ వర్మ ఆపిల్ పంట గురించి పరిశోధన చేశారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆపిల్ మొక్కలను తెప్పించి బిలాస్పూర్లో యాపిల్ సాగు ప్రారంభించారు. 150 చెట్లు సాగు చేయగా 50 నుంచి 60 కిలోల యాపిల్ పండ్లను పండించగలిగారు. వీటిని గ్రామస్తులతో పంచుకుని మార్కెట్లో కూడా విక్రయించారు. 2 ఏళ్ల శ్రమ ఫలితంగా యాపిల్ పండ్లు చేతికందడంతో తమ కల నెరవేరినందుకు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల ద్వారా వినూత్న సాగు చేయడంతో పాటు ఛత్తీస్గఢ్లో యాపిల్ పండ్ల సాగు చేస్తున్న వీరిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. सेब की खेती करते हैं और ऑर्गेनिक खेती करते हैं. अच्छा लगता है छत्तीसगढ़ में सेब की खेती देखकर, काहे कि बाहर जो घूमने जाते थे तो वहाँ देखते थे, वो चीज़ हमारे यहाँ हो रहा है. और ये परंपरागत खेती से हटकर खेती है. ये इससे आर्थिक लाभ भी अच्छी होती है, प्लस लोग सीखने और देखने आते हैं. हाँ, हमें बहुत अच्छा लगता है और गौरवान्वित महसूस होता है कि हमारे यहाँ एक खेती हो रहा है और लोग देखने आते हैं, सीखने आते हैं और जानकारी लेते हैं और बोलते हैं कि हम भी करेंगे. तो ये एक प्रेरणादायक है. సేంద్రియ పద్ధతిలో యాపిల్ పండించి వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు చేస్తున్న ఈ రైతు దంపతులు అనేక అవార్డులు అందుకున్నారు. వీరు ఛత్తీస్గఢ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా శిక్షణ, వ్యవసాయ పథకాలపై సమకాలీన సమాచారంతో వీరు సేంద్రియ వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. యాపిల్ పళ్లే కాకుండా లీచీ, వివిధ రకాల కూరగాయలను సహజ పద్ధతిలో పండించి జీవనోపాధి పొందుతున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ ప్రారంభానికి కర్రపూజ వేడుకలను ఉత్సవాల కమిటీ సభ్యుడు రాజ్ కుమార్ ప్రారంభించారు. ప్రతి ఏడాది 3 నెలల ముందుగా గణపతి విగ్రహ శంకుస్థాపనకు కర్రపూజ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ గణపతిని గత కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ హితమైన విగ్రహంగా తయారు చేస్తున్నామని రాజ్ కుమార్ చెప్పారు. ఈ సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తులో ఏకదంతుడిగా కొలువుదీరనున్నాడు.
మనకు పనికిరావు అనుకుని వదిలేసే అనేక వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తున్నారు కేరళకు చెందిన యువ కళాకారులు. ఎంతో ఆకర్షణీయంగా, అందంగా విభిన్న కళాకృతులను తీర్చిదిద్దుతూ అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. సృజనాత్మకంగా ఆలోచిస్తూ వ్యర్థంతో అర్థం సృష్టిస్తూ సమాజానికి సందేశాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నాడు కేరళకు చెందిన యువకుడు మాథ్యూ జోసెఫ్. మన అవసరాలు తీరాక వదిలేసే వస్తువులతో ఆలోచింపచేసే కళాకృతులు రూపొందిస్తున్నాడు. ఎంతో కళాత్మకంగా, ఆకర్షణీయంగా ఇళ్లలో అలంకరణకు వినియోగించుకునే తరహాలో పలు అద్భుత కళాఖండాలు ఆవిష్కరిస్తున్నాడు కేరళకు చెందిన కళాకారుడు మాథ్యూ జోసెఫ్. కేరళ ఇడుక్కిలోని ఉప్పుతరకు చెందిన మాథ్యూ జోసెఫ్ చేస్తున్న మెకానిక్ గా ఉద్యోగంతో పాటు తనకు ఆసక్తి ఉన్న కళాకృతులను తయారు చేసేందుకు వ్యర్థాలను ఎంచుకున్నాడు. జోసెఫ్ ఆసక్తి కొద్దీ తన ఫ్యాక్టరీలోని వ్యర్థ ఇనుము, విద్యుత్ భాగాలను సేకరించి వాటితోనే అందమైన కళాకృతులు రూపొందిస్తున్నాడు. పనికిరాని స్పార్కింగ్ ప్లగ్లు, నట్లు, బోల్టులను వినియోగించి సంగీత వాయిద్యాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. టీ ఆకులను ఉపయోగించి అద్భుతమైన చిత్రాలను రూపొందించి ప్రతిభ కనపరుస్తున్నాడు. అలాగే కొబ్బరికాయల పీచు, ఖాళీ సీసాలపై పెయింట్తో అబ్దుల్ కలాం చిత్రాలను మాథ్యూ రూపొందించారు. మట్టి, చెక్కతో విభిన్న రకాల శిల్పాలను కూడా రూపొందించాడు. అలాగే సైక్లింగ్ చేయడం ద్వారా పనిచేసే మోటారును కూడా తయారు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తున్న ఈ కళాకారుడి వినూత్న కళాకృతులను చూడడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లలకు స్వీయ రక్షణ శిక్షణ ఎంతో అవసరం. విద్య, ఉద్యోగం, రోజువారీ జీవితాల్లోనూ వారు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలంటే కుంగ్ఫూ వంటి కళల్లో శిక్షణ కీలకంగా మారింది. కుంగ్ఫూతో వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాక మానసిక ధైర్యం, క్రమశిక్షణ, తమని తాము రక్షించుకునే నైపుణ్యాలను కూడా పొందవచ్చు. ఈ కళను ప్రోత్సహించే ఉద్దేశంతో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో తృతీయ రాష్ట్ర స్థాయి షాలోవిన్ కుంగ్ఫూ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 200 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ గ్రాండ్ మాస్టర్ తపన్ కుమార్ పండిట్ మాట్లాడుతూ కుంగ్ఫూ ఆరోగ్యం, క్రమశిక్షణతో పాటు ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడే కళ అని పేర్కొన్నారు. తమిళనాడు కారాకల్లోని తిరునల్లార్ గ్రామంలోని శ్రీ దర్బారేశ్వర స్వామి ఆలయంలో శనేశ్వర భగవాన్ రథోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా కేరళ సాంప్రదాయాలు చండీ మేళం, తమిళ సాంప్రదాయాల మంగళ వాయిద్యాల నడుమ భక్తులు రథాన్ని లాగారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి సహా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో ఉక్కపోతతో పాటు 40 నుండి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మరోవైపు దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.